నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు కానీ నువ్వు ఉండలేవు. నువ్వు కారు కొంటావు కానీ ఆ కారులో నువ్వు ట్రావెల్ చేయవు. నువ్వు ఇల్లు కొంటావు కానీ ఆ ఇంట్లో నువ్వు ఉండవు. నువ్వు బైక్ కొంటావు కానీ నువ్వు ఆ బైక్ లో ట్రావెల్ చేయలేవు. నీ జీవితం ఉంటది కానీ ఆ జీవితంలో నువ్వు ఉండవు. ఇంకా కరెక్ట్ గా మాట్లాడితే ఫ్లైట్ పైలట్స్ తో పోలిస్తే లోకో పైలట్స్ కి చాలా తక్కువ సాలరీస్ వస్తున్నాయి. ఎక్కువ మందిని వీళ్ళ డెస్టినేషన్ కి చేరుస్తున్నారు అనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అవ్వడం, ట్రైన్ లో ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల. సో నేను లాస్ట్ టైం చేసిన వీడియోలో 10th తర్వాత ఐటీఐ చేస్తే చాలు లాక్స్ లో జీతం వస్తుంది అని చెప్పాను. అండ్ లాస్ట్ వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్పాను అనమాట. ఫస్ట్ 50, తర్వాత 80, తర్వాత 1 lakh, తర్వాత 2 lakhs అనేసి. సో ఈ వీడియోలో అది ఉందా లేదా అనేది క్లియర్ గా చూద్దాం ఒకవేళ. కానీ లాస్ట్ వీడియోలో కొంతమంది చాలా తప్పుగా అనుకున్నారు, స్టార్టింగ్ 2 lakhs వచ్చేస్తుందేమో అని. స్టార్టింగ్ లో 2 lakhs ఎప్పుడూ రాదు. సో ఈ ప్రాసెస్ అనమాట. స్టార్టింగ్ ఎంత, తర్వాత ఎంత, ఆ తర్వాత ఎంత అనేసి ఉంటది అనమాట. దాన్ని బట్టి మనం 8th పే కమిషన్ వచ్చాక ఎంత ఉండొచ్చు అని కూడా కొంచెం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అందుకే ఈ వీడియోలో పే స్లిప్స్ తో సహా వచ్చా. సో పే స్లిప్స్ చూపిస్తాను మీకు, ఎల్పీకి ఎంత జీతం ఉంటది, ఏఎల్పీకి ఎంత జీతం ఉంటది అనేసి. లాస్ట్ వీడియోలో ఇంకా చాలా మంది వర్కింగ్ లో ఉన్న వాళ్ళు కూడా కమెంట్ చేశారు, బ్రో అసలు జీతం వస్తుంది కానీ జీతం వచ్చినంత హ్యాపీగా ఉండదు ఈ జాబ్, అసలు పర్సనల్ లైఫ్ అనేది ఉండదు, మొత్తం జీతము జాబు అనుకొని అటు సైడ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేసి చాలా ఉంటది. నేను ముందు వీడియోలో చెప్పినట్టే ప్రతి జాబ్ లో ఫ్లాస్ ఉంటాయి, ఈ జాబ్ లో కూడా ఉన్నాయి. అసలు డ్రైవర్ జాబ్ అంటేనే ఇలాగే ఉంటది. డ్రైవర్ జాబ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక కార్ డ్రైవర్ తీసుకున్నా, ట్రావెల్స్ డ్రైవర్ తీసుకున్నా, ఎందుకు ఫ్లైట్ పైలట్ తీసుకున్నా సరే వాడు కూడా పర్సనల్ లైఫ్ అనేది తక్కువ ఉంటది. వాడు కూడా వెళ్తాడు, బయటనే వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, తర్వాత 2-3 రోజుల తర్వాత రావడం, ఇలాగే ఉంటది అనమాట. ఓన్లీ మనకే కాదు అందరికి ఇలాగే ఉంటది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని జాబ్స్ లోనే కష్టాలు ఉంటాయి, అన్ని జాబ్స్ లోనే సుఖాలు ఉంటాయి. సో నీకే సుఖం కావాలి, నీకే కష్టం నువ్వు చేయగలవు అనేది నువ్వు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ వీడియోలో నేను నా శాలరీ స్లిప్ చూపించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దేనికి ఎంత వచ్చింది, ఎందుకు వచ్చింది అనేసి క్లియర్ కట్ గా. బేసిక్ ఎంత, డిఏ ఎంత, హెచ్ఆర్ఏ ఎంత. మీకు మైండ్ పోయి ఇంకో విషయం చెప్పిన, నాకు నా ఫ్రెండ్ కి ఒకే శాలరీ ఉండదు. అంతెందుకు, వైజాగ్ లో జాబ్ చేస్తున్నవాడికి, బెంగళూరులో జాబ్ చేస్తున్నవాడికి ఒకే శాలరీ ఉండదు. ఎవరి శాలరీ ఆడికి వేరు వేరు, అందరికి ఒకేలా శాలరీ ఉండదు. ఒకటికి ఎక్కువ వస్తే ఇంకోటికి తక్కువ వస్తుంది అనమాట. సో నీ శాలరీ అనేది నీ అలవెన్స్ల మీద ఉంటది అనమాట. అంటే నువ్వు ఎంత దూరం వెళ్తున్నావు, ఎంత సేఫ్ వర్క్ చేస్తున్నావు, నీకు ఓటీలు వస్తున్నాయా రావట్లేదా, నీ హెచ్ఆర్ఏ ఎంత, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ తెలియకుండా నువ్వు ఓన్లీ ఆ శాలరీ చూసుకొని వెళ్ళిపోతాను అంటే అందరికి ఒకలా ఉండదు. అంత ఎందుకంటే నేను ఇప్పుడు శాలరీ చూపిస్తాను, దాంట్లో 60K శాలరీ వచ్చింది, కానీ నాకు ఇంకో దాంట్లో అయితే 50K వచ్చింది. 10,000 తేడా. ఎలా అంతే. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటది, అన్ని మంత్స్ ఒకలా ఉండవు. కొన్ని మంత్స్ అయితే నీకు అసలు శాలరీ చాలా తక్కువ వస్తుంది, కొన్ని మంత్స్ అయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ వస్తుంది. ఏంటర్ ఎంత శాలరీ అని. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏఎల్పి శాలరీ చూపిస్తాను. ఇది చూడండి, ఈ స్క్రీన్ షాట్ చూడండి. ఈ స్క్రీన్ షాట్ లో బేసిక్ చూడండి, డిఏ చూడండి, ఇవన్నీ చూడండి. ఇది నా శాలరీ. కరెక్ట్ గా నేను ఏప్రిల్ 2025 నుండి ఏఎల్పి శాలరీ తీసుకుంటున్నాను. నాకు ఇంకా ఏఎల్పి వర్కింగ్ 1 year కూడా అవ్వలేదు. నా శాలరీ అయితే ఎంత ఉంది, అది కూడా ప్రతి మంత్ ఇలాగే రాదు. చెప్పాను కదా, ఒక మంత్ 50,000, ఒక మంత్ 45,000, ఒక మంత్ 55, ఒక మంత్ 50, అలా ఫ్లక్చువేట్ అవుతా ఉంటది అనమాట. నేను ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నా, నేను అన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాను అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుందో నా శాలరీలో బేసిక్ అనేది 2500 ఎందుకు ఉంది అంటే, నార్మల్గా అయితే 19,900 ఉంటుంది స్టార్టింగ్ ఏఎల్పి బేసిక్. కానీ నాకు ఒక ఇంక్రిమెంట్ వచ్చిందనమాట. సో అందుకే నాకు 2500. సో ఇప్పుడు 2500 డిఏ అనేది ఎవ్రీ 6 monthsకి 2% కానీ 3% కానీ అలా పెంచుకుంటూ వెళ్తారు. సో దీని తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్. నాకు రెంట్కి, నేను క్వార్టర్స్లో ఉండట్లేదు, రెంట్కి ఉంటున్నాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ 8,000 రెంట్. 8,000 రెంట్ ఎవడిస్తాడు అంటే నేను బెంగళూరు కాబట్టి. సో బెంగళూరుకి నాకు 8,000 అనమాట. అదే నువ్వు ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటే నీకు ఇంత రాదు. సో రాజమండ్రిలో ఉంటే నీకు ఇంత రాదు. ఒక్కో ప్లేస్ బట్టి ఒక్కోలా డిసైడ్ అయి ఉంటుంది. XYZ సిటీస్ ఉంటాయి అనమాట. సో ఈ XYZ సిటీస్ వల్ల నీ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మారిపోద్ది. సో బెంగళూరు అనేది X సిటీలోకి వస్తుంది కాబట్టి నాకు 8,000 అనేది వస్తుంది అనమాట. ఇది లెవెల్ 2 గ్రేడ్ పేకి. ఏఎల్పికి ఇంత వస్తుంది. ఎల్పికి ఇది ఆల్మోస్ట్ 14K వరకు రావచ్చు అనమాట హౌస్ రెంట్ అలవెన్స్. సో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 2,000. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళడానికి కానీ, ఆఫీస్ నుండి ఇంటికి రావడానికి కానీ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇది కిలోమీటర్ అలవెన్స్, ఇదే మెయిన్. సో ఈ కిలోమీటర్ అలవెన్స్ ఏంటి, 14,800 అనేది మైలేజ్.
సో ఈ కిలోమీటర్ అలవెన్స్ అనేది నాకు 3.7 రూపీస్ అనమాట పెర్ కిలోమీటర్కి. సో అలా నేను మంత్లో ఎన్ని కిలోమీటర్స్ తిరిగితే అన్ని 3.7 రూపీస్లు. సో అలా నాది 15,000 వచ్చింది. అదే ఎల్పికి అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది. సో ఇది సెల్ అలవెన్స్ అంటే మాకు టార్చ్కి అనమాట. సో టార్చ్కి 120 రూపీస్ మంత్లీ వేస్తారు బ్యాటరీస్ చేంజ్ చేసుకోవడానికి. దీని తర్వాత లీవ్ అలవెన్స్ ఏంటి 1400 వేసారు అని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఆ మంత్లోని 7 days లీవ్ పెట్టా. సో 7 days లీవ్ పెట్టిన రోజు నాకు కిలోమీటర్ అలవెన్స్ రాదు కాబట్టి నాకు 7 daysకి కలిపి ఇంత అమౌంట్ వేసారనమాట. లీవ్ పెట్టినందుకు నాకు మైలేజ్ తగ్గుతుంది కాబట్టి ఈ అమౌంట్ పెర్ డే 200 చొప్పున వేస్తారు. సో ఎన్డిఏ నైట్ డ్యూటీ అలవెన్స్ ఏఎల్పికి ఎంత ఉంటుంది అంటే 200 దగ్గర ఉంటుంది అనమాట. అది ఎల్పికి అయితే ఆల్మోస్ట్ 400 to 500 ఉంటుంది అనమాట నైట్ డ్యూటీ అలవెన్స్ అనేది పెర్ డే ఒక నైట్ చేస్తే. అలాంటిది నేను ఎన్ని నైట్స్ చేశాను? 8 full nights చేశాను అనమాట ఒక మంత్లో. కానీ ఎప్పుడు ఇలా కౌంట్ అవ్వదు, ఎందుకంటే 8 full nights ఎప్పుడు కౌంట్ అవ్వదు. ఒకరోజు హాఫ్ నైట్ చేస్తాం, మళ్ళీ హాఫ్ నైట్ కంటిన్యూ చేస్తాం. అలాగా నేను ఆల్మోస్ట్ 15 nights కన్నా ఎక్కువే చేశా, కానీ నాకు 8 nights కౌంట్ అయింది అది. ఇది ఎన్హెచ్ అలవెన్స్ ఏంటి అంటే నేషనల్ హాలిడే. సపోజ్ ఈ మంత్లో క్రిస్మస్ ఉంది, క్రిస్మస్కి నేను డ్యూటీ చేశాను కాబట్టి నాకు ఒక ఎన్హెచ్కి 480 రూపీస్ వస్తుంది అనమాట. ఇలా నా శాలరీ ఇవన్నీ కలుపుకుంటే ఒక 64K వస్తుంది అనమాట. ఇందులో డిడక్షన్స్ అన్నీ పోగా నాకు ఒక 5K అలా కట్ చేసుకొని నాకు 60K ఇస్తాడనమాట, లేదా 59K. ఇది నా శాలరీ అనమాట. ఇందులో ఇక్కడ హౌస్ రెంట్లో మారిపోద్ది అనమాట. హౌస్ రెంట్ నేను బెంగళూరు కాదు కాబట్టి వైజాగ్లో ఉన్నోడికి వేరేలా ఉంటుంది, ఇక్కడ తగ్గిపోవచ్చు. లేదు కిలోమీటర్ నాకన్నా ఎక్కువ చేసినోడికి ఇంకా ఎక్కువ వస్తుంది. లేదు అలా కాకుండా ఇంకొకటి ఉంటుంది అనమాట, ఓటీ. ఇది గేమ్ చేంజర్. ఓటీ నీకు ఒక ఫుల్ డే 10 hours ఓటీ చేస్తే నీకు ఆల్మోస్ట్ 5K దగ్గర వచ్చేస్తుంది. అంటే ఒక్కరోజు నీకు చేసిన 5K. సో 5,000 రూపీస్ వస్తుంది అనమాట. సో ఇలా ఇన్ని అలవెన్స్లు ఉంటాయి. ఒకటికి హెచ్ఆర్ఏ తగ్గినా ఇంకోటికి మైలేజ్ ఎక్కువ ఉంటుంది, ఒకటికి మైలేజ్ తగ్గినా ఇంకోటికి ఓటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలా ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అందులో ఇది ఒక శాలరీ స్లిప్ మీకు చూపించడానికి తీసుకున్నాను, ఇంత కూడా వస్తుంది అనేసి. అండ్ తర్వాత ఎల్పిది చూపిస్తాను, ఎల్పి గూడ్స్. సో చాలా మంది ప్రిపరేషన్ వీడియోస్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు జాబ్ ఎలా కొట్టాలని ఛానల్ అన్ని వీడియోస్ డిస్కస్ చేద్దాం, కట్ ఆఫ్ ఎంత ఉంటే అన్ని డిస్కస్ చేద్దాం. సో అండ్ చాలా మంది అన్న మంచి బుక్స్ సజెస్ట్ చేయండి అన్న అంటారు. సో రీసెంట్లీ ఐ కేమ్ అక్రాస్ విత్ దిస్ ఓస్వాల్ బుక్స్ అని ఉన్నాయి. సో ఆ బుక్స్ మీకు ఆర్ఆర్బీ కాకుండా ఎస్ఎస్బి ప్రిపేర్ అయ్యేలా కూడా యూజ్ అవుతున్నాయి. చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంది ఒక బుక్స్ లో, ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒకసారి చూడండి, చూసి మీకు కావాలని తీసుకోండి. ఎందుకంటే ఈ బుక్ లో షార్ట్ ట్రిక్స్ ఇవన్నీ స్టార్టింగ్ లోనే ఇచ్చాడు అనమాట. స్టార్టింగ్ లో ఇచ్చేసి కాన్సెప్ట్ ఇచ్చాడు, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా క్లియర్ గా ఇచ్చాడు. సో మ్యాథ్స్ అలా ఉంది. అండ్ జీకే బుక్ అయితే అన్ని అందులో ఉన్నాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామీ ఇవన్నీ ఉన్నాయి అనమాట. కంప్యూటర్ కూడా ఉంది అదే జీకే బుక్ లో. సో ఒకసారి చెక్అవుట్ చేయండి, నచ్చితే తీసుకోండి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీకు నచ్చిన బుక్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎస్ఎస్సి అయినా ఎస్ఎస్సి బుక్స్ కూడా ఉన్నాయి అందులోనే, రైల్వే బుక్స్ కూడా ఉన్నాయి. అన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎంటర్ చేసి చెక్అవుట్ చేసేటప్పుడు 110 అని ఎంటర్ చేస్తే నీకు స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ అఫోర్డబుల్ గానే ఉన్నాయి ప్రైసెస్, ఇంకా అఫోర్డబుల్ అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఎల్పి గూడ్స్ శాలరీ చూసారా, 1,20,000. అంటే నువ్వు ఏ ఎల్పి పీరియడ్ దాటాక ఎల్పి అయితే చాలు నీ శాలరీ ఇలా ఉంటది అనమాట. ఇంకా నీకు ఇందులో ఓటీ లేవు. ఓటీ కౌంట్ అయితే ఎలా ఉంటుంది ఆలోచించారు. ఓటీలు అనేది చాలా దగ్గరలో ఎవరో లేట్గా ఇస్తారు కానీ పక్కా వస్తాయి. సో ఓటీలు కూడా వస్తాయి. ఇప్పుడు 8th పే కమిషన్ ఇంకా రాలేదు. అదే 8th పే కమిషన్ వస్తే నేను అన్న స్టార్టింగ్ శాలరీ 50 to 60, పక్కా అది 70 to 80 మధ్యలోకి వెళ్తుంది. సో అలా వెళ్తే ఇంక ఎల్పి శాలరీ ఇంకెంత ఉంటది ఆలోచించు. మ్యాథ్స్ వచ్చు కదా, యాప్టిట్యూడ్ చేయగలవు కదా, ఆలోచించు. సో ఎల్పికే ఎంత ఉంటే ఎల్పి ప్యాసింజర్, ఎల్పి ఎక్స్ప్రెస్, ఎల్పి మెయిల్ కి ఇంకెంత ఉండాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నీకు ఫస్ట్ లో ఎంత ఉన్నా సరే నీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నీ శాలరీ అలా చాలా పెరుగుతూ వెళ్తుంది. అవన్నీ ఆలోచించు. సో ఈ జాబ్ లో శాలరీ అయితే ఉంటది కానీ మిగతావి కూడా చాలా కష్టం అనమాట. ఈ పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, ఫ్యామిలీ లైఫ్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏంటంటే మాకు జీతాలు చాలా తక్కువ ఇస్తున్నారు.
ఆనెస్ట్ గా చెప్తున్నాను, చాలా తక్కువ. ఎందుకంటే నువ్వు ఫ్లైట్ పైలట్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ. సో ఇప్పుడు నువ్వు ఫ్లైట్ పైలట్ తో కంపేర్ చేసుకుంటే ఫ్లైట్ పైలట్ కూడా సేమ్ మనలాగే ఇలా జాబ్ చేస్తాడు, బయటకు వెళ్తాడు, ఆ తర్వాత మళ్ళీ వేరే ఫ్లైట్ పట్టుకొని రిటర్న్ వస్తాడు. సేమ్ మనలాగే మన దగ్గరే వాడికి రూమ్స్ ఉంటే వాడు రెస్ట్ తీసుకుంటాడు, మనము రెస్ట్ తీసుకుంటాం. ఇవన్నీ అవుతున్నాయి కదా, మనము అదే చేస్తున్నాం కదా. సో అప్పుడు వాడికి మనకి ఇంత శాలరీ డిఫరెన్స్ ఎందుకు? ఫ్లైట్ పైలట్స్ కున్న ట్రీట్మెంట్ అండ్ ఆ ఫెసిలిటీస్ మనకి ఎందుకు లేవు? ఇప్పుడు రీసెంట్ గా ఇంకా ఏమైంది అంటే వర్కింగ్ అవర్స్ అన్నమాట. 8 hours కి తగ్గించాలి ఇలాగా. అలాంటి రూల్స్ అన్ని మనకి ఎందుకు లేవు? మేము ఎందుకు 12 hours చేస్తున్నాం? సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు నన్ను అడగచ్చు, ఫ్లైట్ పైలట్స్ తో నువ్వెందుకురా పోల్చుకుంటున్నావు అనేసి. ఎందుకు పోల్చుకోకూడదు? నాకెందుకు వద్దు జీతం? సో నేను పైలటే, వాడు పైలటే. ఇంకా కరెక్ట్ గా మాట్లాడితే ఫ్లైట్ పైలట్స్ తో పోలిస్తే లోకో పైలట్స్ కి చాలా తక్కువ సాలరీస్ వస్తున్నాయి అండ్ ఎక్కువ మందిని వీళ్ళ డెస్టినేషన్ కి చేరుస్తున్నారు అనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అవ్వడం, ట్రైన్ లో ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల, గవర్నమెంట్ రన్ చేయడం వల్ల మనకి చాలా తక్కువ సాలరీస్ వస్తున్నాయి అనమాట. అంటే చాలా తక్కువ అని కాదు, ఇది ఎక్కువే. తక్కువ అంటే దాని విషయం కంపారిటివ్లీ తక్కువ అంటున్నాను అనమాట. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ట్రైన్స్ అనేవి మేజర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ రన్స్ చేస్తాయి కాబట్టి, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాసే కాబట్టి, ఎకనామికల్ గా ట్రావెల్ చేస్తారు కాబట్టి ట్రైన్ టికెట్స్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మాకు సాలరీలు డిసైడ్ చేస్తారు అనమాట. ఇప్పుడు అదే ఫ్లైట్ పైలట్స్ అనుకో, ఫ్లైట్ కాస్ట్స్ ఇవన్నీ, సో దాన్ని బట్టే వాళ్ళకి సాలరీస్. అది నాకు అర్థమైంది. కానీ వర్క్ మాత్రం సిమిలర్ గానే ఉంటది కదా. సిమిలర్ వర్క్ సిమిలర్ పే ఎందుకు ఉండకూడదు? ఇది నాకు ఒకటి అనిపించింది అనమాట. సరే పే వదిలేండి, పే వదిలేసిన ఫెసిలిటీస్ పరంగా ఇప్పుడు మాకు రన్నింగ్ రూమ్ ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి, కానీ ఇంకా బెటర్ గా ఉండొచ్చు కదా. రన్నింగ్ రూమ్ ఫుడ్ గానీ, స్టే గానీ ఏ క్లాస్ ఉండొచ్చు. కొన్ని దగ్గర బాగుంటది, కొన్ని దగ్గర బాగోదు. కొన్ని దగ్గర ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి, కొన్ని దగ్గర బాగోదు. కొన్ని దగ్గర ఫుడ్ చాలా బాగుంటది, కొన్ని దగ్గర ఫుడ్ అస్సలు బాగోదు. ఎందుకు అలా అంటే అది కాంట్రాక్ట్ కాబట్టి కాంట్రాక్ట్ కి ఇస్తారు. సో కాంట్రాక్ట్ కి ఇచ్చినప్పుడు ఇంకా మనకు తెలిసిందే, కాంట్రాక్ట్ బాగుంటే బాగుంటది, లేదా బాగోదు. అండ్ మీ అందరికి అర్థం అవ్వడం కోసం ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. డబ్బులు కావాలి అంటేనే జాబ్ లోకి రండి. మీరు ఇన్స్టాలో చూసినట్టు ఉండదు. ఇన్స్టాలో ఎవడో రీల్స్ చేస్తాడు, ఆ రీల్స్ చూసి మ్యూజిక్ వేసుకొని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేనే చేశాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని అలా నడుచుకుంటూ వస్తారు. నీ లైఫ్ అలా ఉండదు. ఆనెస్ట్ గా చెప్తున్నాను, అస్సలు అలా ఉండదు. లేదు నాకు ఫ్యామిలీ లైఫ్ ఇష్టం, పర్సనల్ లైఫ్ కావాలి, ఇలాంటివన్నీ కావాలి అంటే మీరు చాలా జాబ్స్ ఉన్నాయి, అవి చూసుకోండి. కానీ ఒక జాబ్ కావాలి, ఒక రెస్పెక్ట్ కావాలి, ఒక ఇండివిజువాలిటీ కావాలి అంటే ఈ జాబ్ ఆఫర్ చేస్తుంది మీకు అది. కానీ నీ నుండి చాలా సాక్రిఫైసెస్ తీసుకుంటది. నీ నుంచి నీ పర్సనల్ టైం లాగేసుకుంటది, నీ నుండి నీ ఫ్యామిలీ టైం లాగేసుకుంటది, అండ్ నీ నుంచి నిన్నే లాగేసుకోవచ్చు. నువ్వు సోషల్ లైఫ్ నుండి మొత్తం కట్ అయిపోతావు. ఇంకా హానెస్ట్ గా చెప్పాలి అంటే నువ్వు జాబ్ తప్ప ఇంకేం చేయలేవు. నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు కానీ నువ్వు ఉండలేవు. నువ్వు కారు కొంటావు కానీ ఆ కారులో నువ్వు ట్రావెల్ చేయవు. నువ్వు ఇల్లు కొంటావు కానీ ఆ ఇంట్లో నువ్వు ఉండవు. నువ్వు బైక్ కొంటావు కానీ నువ్వు ఆ బైక్ లో ట్రావెల్ చేయలేవు. నీ జీవితం ఉంటది కానీ ఆ జీవితంలో నువ్వు ఉండవు. కానీ శాలరీ ఎక్కువ. నీకు డబ్బులు కావాలి, ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి అంటే ఈ జాబ్ చాలా మంచిది. నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా బాగాలేదు, నేను దాన్ని అన్నింటినీ ఓవర్కమ్ చేయాలనుకుంటున్నాను అంటే ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది నీకు. నీలాంటి వాళ్ళని చాలా మందిని ఆదుకున్న జాబ్ ఇది. సో చాలా మంది ఫైనాన్షియల్ స్టేట్ ని బెటర్ చేసిన జాబ్ కూడా ఇదే. సో ఈ శాలరీస్ ఇవన్నీ కాకుండా మంచిగా ప్రిపేర్ అవ్వ, మంచిగా జాబ్ వస్తుంది. సో ఈ వీడియోకి ఎంత ఇది రియాలిటీ మీరు తెలుసుకోండి. మీకు శాలరీ ఎలా ఉంటది అన్ని తెలుసు కాబట్టి ఈ వీడియోలో చాలా చెప్పాను కాబట్టి ఇంకా శాలరీ అనేది పెరుగుతుంది. 8th pay 9th pay కమిషన్ శాలరీ చాలా పెరుగుతుంది. సో శాలరీ సెలెక్ట్ చేసుకోవాలా, లైఫ్ కావాలా అనేది డెసిజన్ మీకే ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోండి. నేమ్ గుర్తుందిరా, మనోజ్ జర్నీ. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.